1939 మే 26 చాటుపూర్ జిల్లాలో ఒక గ్రామంలో మిషనరీలు రాత్రి వేళ విద్య చెబుతుంటే, అంటే ఒక ఉపాధ్యాయుని బట్టి విద్య చెప్తుంటే మత పెద్దలు అందరూ వచ్చి బడి మూసేవాలి, అంటే రాత్రి బళ్ళు పెట్టేవారు, పగలు చెప్పనివ్వట్లేదు, బడి మూసేయాలని చెప్పి చదువులు నేర్పుతున్న ఉపాధ్యాయుడిని దుడ్డుకర తీసుకొట్టేశారు. ఈ మాట ఎవరు రాశారు తెలుసా? అంబేద్కర్ గారు రాశారు. మరో విషయం చెప్తాను చూడండి. అంబేద్కర్ గారు ఒకరోజు పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు, ఆయన హిస్టరీ మనం చదువుతున్నప్పుడు మనకు కనబడుతుంది, బోర్డు మీద టీచర్ గారు లెక్కిస్తారు. పిల్లలందరినీ చేయమంటారు, ఎవరో చేయరు పిల్లలు. ఎవరు చేయకపోతే అంబేద్కర్ గారు ఆ లెక్క చేస్తారు కదా, నువ్వు చేయవయ్యా అని చెప్తే ఈ అబ్బాయి వెళ్తున్న టైంలో పిల్లలందరూ అరుస్తారు గట్టిగా. ఎందుకు అరుస్తున్నారు అని అడిగితే, ఆ బోర్డుకి దగ్గరలో వీళ్ళు పెట్టుకున్న టిఫిన్ డబ్బాలు ఉన్నాయంట. టిఫిన్ డబ్బాల దగ్గరికి కులంతో కూడా వెళ్తే టిఫిన్ మైలు పడిపోతుందని చెప్పి, అంటే ఎంత అజ్ఞానం ఉందో చూసా. ఇవన్నీ బాధపడుతూ పెద్దలే రాశారు ఇవన్నీ. విద్య లేక, విద్య లేదు కనుక దేశంలో నరబలులు జరిగాయి. విద్య లేదు కనుక నదిలో పసిపిల్లని విసిరేశారండి. విద్య లేదు కనుక రథాల కింద పడి నలిగిపోవడం భక్తి అన్నారు. రథాల కింద పడి ముక్కలుగా ఆత్మహత్య చేసి అయిపోతుంటే ఇదే మా భక్తి అన్నారు. ఇది మిషనరీలు చూసి బాధపడిపోయారు. మోకాళ్ళు రోడ్డు మీద మోకాళ్ళు వేసి, దేవా ఈ ప్రజల్ని ఎవరు రక్షించేది, ఎలా రక్షించాలి, మాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా, మాకు ధైర్యం ఇవ్వు ప్రభువా, ఈ ప్రభుత్వాలను ఎదిరించి ఈ ప్రజలు మేము కాపాడాలని ఫైట్ చేశారు వాళ్ళు. విద్య ప్రగతికి మూలం, మార్గం, అజ్ఞాన అంధకారంలో ఉన్న వారికి దీపం అని మనం చాలా కవిత్వాలు రాసుకున్నాం. ఈ స్లోగన్స్గా మనం మిగిలిపోయాయి, కానీ వీటిని పాటించి దేశానికి జ్ఞానం ఇచ్చింది ఎవరంటే మిషనరీలు. కొన్ని విషయాలు నేను చెప్తాను. మన దేశం విద్య ఉంది, ఆంగ్ల విద్య లేదు. చదువు ఉంది, గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఆ గురుకుల పాఠశాలలు ఇక్కడ పెట్టారు, మన ఇండియాలో పెట్టారు, మన వాళ్ళే పెట్టారు. కానీ బాధ ఏంటంటే ఆ గురుకుల పాఠశాలలు ఏమి నేర్పిస్తారు? సంస్కృతి నేర్పిస్తారు, సంస్కృతి నేర్పిస్తారు, వాళ్ళ ధర్మాలు, మనుస్మృతి నేర్పిస్తారు. ఏవైతున్నవి ఇవే అవి కూడా ఎవరికి నేర్పిస్తారు? అగ్రవర్ణాల వారికి నేర్పిస్తారు. ఇవి వీళ్ళకి నేర్పించి ఆ స్థాయిలో నుంచి ఇవే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు. అంటే వాళ్ళ ధర్మాలు, వాళ్ళ కావ్యాలు, వారి నాటకాలు, వారు కొన్ని విషయాలు ఉన్నాయి, వారి గ్రంథాల గురించి, వారి జ్యోతిష్యం గురించి, ఆయుర్వేద సూత్రాల గురించి ఇవే నేర్పించారు తప్ప అధునాతన జ్ఞానం ఎప్పుడు మన గురుకుల పాఠశాలలో రాలేదు. ఈ విషయంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు బాధపడ్డారు, విలియం కేరీ బాధపడ్డాడు. ఈ మత సంబంధమైన విద్య గురుకుల పాఠశాలలో నేర్చుకోవడం వలన మనిషికి వికాసం రాదు, మనిషికి అధునాతనమైన విద్య కావాలని చెప్పి విద్య కొరకు ఫైట్ చేశారు, నిలబడ్డారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు గురుకుల పాఠశాలకు మళ్ళీ డబ్బులు ఇచ్చేవారు. ఎందుకు? మీరు ఈ మతాలే నేర్చుకుంటారా, మీరు ఈ మూఢనమ్మకాలు, ఈ జ్యోతిష్యాలే నేర్చుకోండి, మీరు అధునాతన విద్యకు రాకండి. ఎందుకంటే మీరు అధునాతనమైన విద్యకు వస్తే మళ్ళీ అమెరికాలో మీరు ఏమవుతారు? తిరగబడతారు, మా మీద తిరగబడతారు. అందుకే వీళ్ళకి అటు జోలికి పోకుండా వీళ్ళే దగ్గరుండి ఇవన్నీ చేయించేవారు అనమాట. ఈ విషయం ఎవరు రాశారు? జేసీ మార్సన్ గారు రాశారు. వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళకి అర్జీ పెడతారు, అయ్యా వీళ్ళకి విద్య నేర్పించాలి, విద్య నేర్పించాలి. మళ్ళీ ఈ విషయంలో ఫైట్ చేస్తారు. విద్య ఎందుకు నేర్పించాలంటే ముందు మూఢనమ్మకాలు పోతాయి. విద్య ఎందుకు నేర్పించాలంటే వీళ్ళకి స్వేచ్ఛ ఏంటో, సమానత్వం ఏంటో, జాతీయవాదం ఏంటో, స్వయం పరిపాలన ఏంటో, హక్కులేంటో, రాజ్యాంగం ఏంటో, పరిపాలకులు ఎవరు, బానిసలు ఎవరు, సాటి మనిషిని ఎలా చూడాలి నేర్పించాలి. ఇదంతా రావాలంటే విద్య ఉండాలి. ఈ విద్య కొరకు మిషనరీలు చాలా పాటుపడ్డారు. విద్య నేర్పిస్తే మరి క్రైస్టెడ్ అంటే వాళ్ళ దగ్గర ఒక ఫిలాసఫీ ఉంది. అదేంటో తెలుసా? వివేచన, వికాసము మనిషికి ఎప్పుడైతే వస్తుందో సత్యదేవుడు ఏంటో మనం చెప్పకుండానే మనిషి ఎతకడం స్టార్ట్ చేస్తాడు. అంబేద్కర్ గారు చెప్పారు 1880 190లో సిరియా క్రైస్తవులు ఇండియా నుంచి అలెగ్జాండ్రియాలో ఉన్న బిషప్ గారికి రిక్వెస్ట్ పెట్టుకున్నారట. ఏమని రిక్వెస్ట్ పెట్టారంటే, మాకు ఒక మిషనరీ కావాలి. అంటే ఈ టైం వచ్చేసరికి 190 సమయం వచ్చేసరికి సిరియా క్రైస్తవులు, అంటే సిరియన్ క్రైస్తవులను పిలువబడే కేరళ ఏరియాలో ఇప్పటికీ సిరియన్ బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి, వాళ్ళు అర్జీ పెట్టుకున్నారట, మాకు ఒక కాపర్ కావాలి, పంపించండి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఓ మిషనరీని ఇక్కడికి పంపించారు. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? అంబేద్కర్ గారు చెప్తున్నారు. అంటే 180, 190కే ఇండియాలో ఏముంది? క్రిస్టియానిటీ, క్రైస్తవం ఉంది. బ్రిటిష్ వాడు తెచ్చండి ఎవడన్నాడు? ఫ్రెంచ్ వాళ్ళు తెచ్చారని ఎవరన్నారు? పోర్చుగీస్ వారు తెచ్చారని ఎవరన్నారు? ఇంకెవరన్నారు కంపెనీలో? డచ్ కంపెనీ తెచ్చారని ఎవరన్నారు? అసలు ఇండియాకి క్రైస్తవ్యాన్ని తెచ్చింది బ్రిటిషర్స్ కాదు. 2000 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాడు తెచ్చింది కాదు, క్రైస్తవం. ఇవి ఎవిడెన్స్. రెండవది, మిషనరీలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటంకపరిచారు. ఎవరో తెలుసా? బ్రిటిష్ వాళ్ళు ఆటంకపరిచారు.
బ్రిటిషర్లు ఎందుకు ఆటంకపరిచారంటే మిషనరీలు వచ్చిన తర్వాత వాళ్ళ మూఢనమ్మకాలు, ఇందాక పౌలు ప్రశ్నించాడుగా, మూఢనమ్మకాలని తర్కం చేత ఎదిరించారు. వాళ్ళు మిషనరీ నుంచి వచ్చారు, తర్కించారు, మూఢనమ్మకాలు ఎద్దేవి చేశారు. వారు అనైతిక సాంప్రదాయాల్ని డైరెక్ట్గా అడిగారు, తప్పని మాట్లాడారు. మిషనరీలు ఎప్పుడైతే అడుగుతున్నారో, లార్డ్ మింటో అనే ఒక జనరల్ ఉన్నాడు, ఎవరు బ్రిటిష్లో, మనం చదువుకునే జీకే బిట్లో ఉంటుంది. ఇతను 1807 నుండి 1814 వరకు ఈ మధ్యకాలంలో గవర్నర్ జనరల్గా పనిచేస్తాడు బ్రిటిష్ తరఫున. ఈయన మిషనరీస్ మీద పెద్ద లెటర్ రాసి కంప్లైంట్ చేస్తాడు. వీళ్ళు వచ్చి ఈ దేశానికి వచ్చి వీళ్ళ మూఢనమ్మకాల గురించి, వీళ్ళ భక్తి భావాల గురించి వీళ్ళని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళని ఇలాగే ప్రశ్నిస్తూ పోతే వీళ్ళ మతాలని, వీళ్ళ మత పెద్దల్ని ప్రశ్నించి తర్కించడం మొదలు పెడితే మన వ్యాపారాలు దెబ్బతినేస్తాయి, శాంతి భద్రతలకి భంగం కలుగుతుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మన బ్రిటిష్కి జరిగే వ్యాపారం నష్టపోతుంది అని బ్రిటిషర్సే ఎవరిని ఆపేశారు? మిషనరీలను ఆపేశారు. ఈ విషయం ఎవరు చెప్పారు? దీనికి ఎవిడెన్స్ కావాలి, మళ్ళీ అడుగుతారుగా. దీనికి అమిత్ సింగ్ అనే డాక్టర్ అమిత్ సింగ్ అని ఆయన రాశాడు తన పుస్తకంలో. ఆ పుస్తకం మొత్తం మెజారిటీ పేజీలన్నీ ఈ విషయాన్ని గురించి మనకు రాశాడు. రెండవది మొఘళ్ళ పరిపాలనలో, మొఘళ్ళు అంటే తెలుసుగా, మొఘళ్ళ పరిపాలనలో ఇస్లాంకి స్పేస్ ఇచ్చారు కానీ క్రైస్తవ్యానికి స్పేస్ ఇవ్వలేదు. ఎవరు? బ్రిటిషర్స్. ఎందుకనంటే ఇస్లాం వాళ్ళ ధర్మాలు పాటించుకుంటూ వాళ్ళకి సంబంధించిన విషయాలు వెళ్ళిపోయారు తప్ప, ఇప్పుడంటే ఇస్లాంలోకి అందరినీ కలుపుకుంటున్నారు కానీ స్టార్టింగ్లో లేదు. అందులో పుట్టిన వారే వాళ్ళే ఉద్భవించాలి. ఇప్పుడంటే అందులో కూడా కన్వర్టింగ్ అనేది వచ్చింది, ఇప్పుడు లేదు, ఇప్పటి వరకు వచ్చింది, అంతకుముందు లేదు కదండి ఈ విషయంలో. అలాగే క్రైస్తవ్యాన్ని కనుక ఎంకరేజ్ చేస్తే మళ్ళీ వ్యాపారాలు దెబ్బతింటాయని చెప్పి ఆ మతాలనైనా ఎంకరేజ్ చేశారు కానీ క్రైస్తవ్యాన్ని బ్రిటిషర్సే ఎంకరేజ్ చేయలేదు. నెక్స్ట్ ఈ విషయాన్ని ఇంకెవరు చెప్పారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదే విషయాన్ని వాల్యూమ్ 5 అంబేద్కర్ గారు రైట్ అండ్ స్పీచ్ అనే బుక్లో రాశాడు. ఆయన పేజీ నెంబర్ కూడా రాశాడు, 539లో రాశాడు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రిటిషర్స్ మిషనరీని ఆటంకపరిచారు. ఈ విషయం ఎవరు చెప్పారు? హనుమంతరావు గారు తన పుస్తకంలో రాశారు. ఇలా ప్రతి దిక్కున అంటే మనకు చరిత్ర అంతా ఏం చెప్తుంది? బ్రిటిష్ వారి ద్వారా ఇండియాకి క్రైస్తవ్యం రాలేదు, దేవుడు పంపిస్తేనే వచ్చింది. అసలు ఎందుకు మిషనరీస్ని బ్రిటిష్ వారు ఎందుకు అడ్డుకున్నారు? అది చెప్తాను, ముందుకెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. గ్రాండ్ మెంటో ఇంకొక ఆయన మరియు మిషనరీలు వీళ్ళందరూ కలిసి, గ్రాండ్ అంటారు ఈయన మిషనరీలు అందరూ కలిసి భారతదేశంలో సువార్త చెప్పనివ్వట్లేదని ధర్నాలు ఎక్కడ చేశారు తెలుసా? లండన్లో చేశారన్న. లండన్లో ధర్నాలు చేసి మన ప్రభుత్వాలు ఆ ప్రజలను పరిపాలిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ మిషనరీలని సువార్త చేయకుండా, వీళ్ళు సువార్త చేయకపోతే అక్కడ ప్రజలు మూఢనమ్మకాల్లో కొట్టుకుపోయి తమ పిల్లలను తామే చంపుకుంటారు, నరబలు ఇస్తున్నారు, ఘోరమేం చేస్తుంది, సతీ జరుగుతుంది, శిశుహత్యలు జరుగుతున్నాయి, రోగాలకు వైద్యం కూడా చేయించుకోవట్లేదు, మంత్రాలు చదువుతున్నారు, రకరకాల మూఢనమ్మకాల భక్తిభావాలు కురిసిపోయి ఉన్నారు. వాళ్ళకు సువార్త చెప్పాలి, సత్యం చెప్పాలి, వాళ్ళ విద్యలో వివేకం కలిగిన వారుగా మార్చాలి, సువార్త చెప్పాలని లండన్ వీధుల్లో ధర్నాలు చేస్తే దాని తరపున కోర్టుకు వెళ్ళి వాదించి అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకున్నది ఎవరంటే ఇదిగో ఈ గ్రాండ్ అనే మహానుభావుడు తీసుకొస్తాడు. అప్పుడు ఎవరైతే అక్కడ ఉంది కదా మన కంపెనీ అది పనిచేస్తుంది, అది ఫ్రెంచ్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈ ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరి దగ్గర ఈయన ఫైట్ చేసి తెచ్చుకుని ఆ పర్మిషన్ రేట్ తెచ్చుకుని అప్పుడు ఈయన సువార్త చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇది ఎక్కడ మనకు రాయబడిందంటే నాగభూషణం గారు ఉన్నారుగా, నాగభూషణం గారు పేజీ నెంబర్ 32, 33లో ఈ విషయాన్ని స్పష్టంగా రాశారు. రెండవది ఇంకోటి, బ్రిటిష్ వారికి సువార్త అనుమతించకపోగా మరొక విషయం వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఇక్కడున్న మూఢ సంబంధమైన భక్తి కలిగిన మూలాలని బ్రిటిష్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఎందుకు ఎంకరేజ్ చేశారు? ఇందాక మన వాళ్ళు చేసే పనులే బ్రిటిష్ వాళ్ళు చేసిన పనులు. ఏమైనా ఎంకరేజ్ చేశారంటే వీళ్ళని ఎంకరేజ్ చేస్తే వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉండదు, మన వ్యాపారాలకు డోకా ఉండదు. కాబట్టి వీళ్ళ సంబరాలకి అంబరాలకి వీళ్ళ ఊరేగింపులకి బ్రిటిష్ వాళ్ళే దగ్గరుండి డబ్బులు ఇచ్చి ఇలాంటి మూఢనమ్మకాల ఉత్సవాలు చేయించారని ఎవరు చెప్పారు తెలుసా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. తన పుస్తకం రాస్తూ చెప్పాడు, 5,000 రూపాయలు ప్రభుత్వం దగ్గరుండి మూఢనమ్మకాల ఉత్సవాలు చేస్తున్నందుకు నా గుండె రగిలిపోతుందని అంబేద్కర్ గారు రాశారు. తన బుక్లో రాశాడు ఆయన. తను ఎన్నో విషయాలు రాశాడు. ఇప్పుడు అడుగుతున్నాను, వీటిని ఎంకరేజ్ చేస్తున్నందుకు అంబేద్కర్ గారు బాధపడిపోయారు, వీటిని ముందుకు దోస్తున్నందుకు మిషనరీలు బాధపడ్డారు. మనుషుల్ని చంపుకునేది భక్తి కాదు, నరబలి భక్తి కాదు, పసిపిల్లని చంపుకోవడం భక్తి కాదు. ఈ విషయంలో మాట్లాడారు. ఇంకా
ఎప్పుడైతే ఈ పర్మిషన్ తెచ్చుకున్నారో అనతి కాలంలోనే మళ్ళీ ఈ బ్రిటిష్ వారు ఏం చేశారంటే దీన్ని ఆపేశారు. మళ్ళీ చాలా ఆటంకపరిచారు. ఎంత ఆటంకపరిచారంటే మిషనరీలు పొరపాటు సువార్త ప్రకటిస్తున్నారంటే వాళ్ళని ఎంత ఇబ్బందులకు గురి చేయాలో అంత ఇబ్బంది. అంటే స్థానిక మత పెద్దలు, బ్రిటిషర్స్ ఇద్దరు కలిసిపోయి వీళ్ళని ఆపేశారు. చాలా ఇబ్బందులు పాలు చేశారు. సాంఘిక దురాచారాలను దగ్గరుండి ఎంకరేజ్ చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఈ ఉత్సవాలని దగ్గరుండి ఎంకరేజ్ చేశారు. ఇది ఎవరు రాశారు? ఏనుగుల ఏరాస్వామి గారు రాశారు, పేజీ నెంబర్ 23లో. విషయాలన్నీ మనం రాసుకుని వచ్చినాయి కాదు, మనకు దొరికిన చరిత్ర ఆధారాలను తెచ్చి మనం రాస్తున్నాం. పెద్దల మన్నలను పొందడానికి, వ్యాపారంలో లాభాలు పొందడానికి విగ్రహాల పూజను ఎంకరేజ్ చేసి ₹1000 ప్రభుత్వాలు ఇచ్చి పోలీసు బలగాలను దగ్గరెట్టి బాగా చేసుకుని అన్నారట. ఎందుకు ఇంత వాళ్ళని ప్రోత్సహించారన్న ఈ అనధికారులు? అదే ఎందుకు వీళ్ళు ప్రోత్సహించారంటే, వీళ్ళు ప్రోత్సహించిన ప్రధానమైన కారణం వాళ్ళ వ్యాపారాలు నష్టపోకూడదు. క్రిస్టియానిటీ అనేది ఏంటంటే, ఎక్కడ క్రిస్టియానిటీ ఉంటే అక్కడ నాగరికత వస్తుంది, చైతన్యం వస్తుంది, నాగరికత వస్తుంది. వివేచన, మనిషికి స్వేచ్ఛ అంటే ఏంటో, సమానత్వం అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో ఇవి అర్థమవుతాయి. మిషనరీలు ఎదురెళ్ళారు ప్రభుత్వాలు. అంటే ఈ అనుభవం బ్రిటిష్ వాళ్ళకు ముందే కలిగిందా వారు పరిపాలించిన దేశాలు? కలిగింది. మంచి విషయం అడుగు. ఇది ఎందుకు ఈ మిషనరీలు నేను ఎంకరేజ్ చేయరంటే, మన దేశం కన్నా ముందు వీళ్ళ పరిపాలనలో ఒక దెబ్బ అమెరికాలో తిన్నారు వీళ్ళు. అమెరికాలో వీళ్ళు దెబ్బ తింటారు. అమెరికాలో మిషనరీలు ఇలాగే అధునాతన విద్య అన్నారు. సనాతన విద్య వేరు, అధునాతన విద్య వేరు. అంటే వెస్ట్రన్ స్టడీస్ వేరు. ఈ విద్యను అమెరికాలో నేర్పించారు. అమెరికాలో నేర్పిస్తే అమెరికా వాళ్ళు ఏం చేశారంటే, రాజనీతిని, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థలో సైతం ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో వాళ్ళు ఏం చేశారంటే అదే బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరగబడ్డారు. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు అధునాతనమైన విద్య ఇవ్వకూడదని, వీళ్ళ క్రైస్తవుల్ని వీళ్ళకి దగ్గర చేయకూడదని చేస్తే మళ్ళీ అమెరికాలో తిరగబడిన తిరుగుబాట్లే మన ఇండియాలో కూడా తిరుగుబాటు వస్తుందని మన ఇండియన్స్ని మన మూఢనమ్మకాల్లోనూ కొట్టుకుపోయే వాళ్ళ వ్యాపారాలు బాగా జరగాలని మన వాళ్ళని దగ్గరుండి ఎంకరేజ్ చేశారు వాళ్ళు. కాబట్టి ఇలా ఎన్ని చూసినా మనకి మిషనరీలు చాలా చాలా స్పష్టంగా వాళ్ళు ఫైట్ చేశారు. అంటరానితనం చాలా పెద్దపేట వేసుకుంది. అంటరానితనం వర్ణ వ్యవస్థలో చండాలని ఉంది. మీరు ఎక్కడో ప్రస్తావించారు ఒకటి పదం, చండాలు అని ఒక పదం ఉంది. ఈ వర్ణ వ్యవస్థ ఉందిగా, అందుకే మన క్రైస్తవులు ఎందుకు కులం పేరు మనం గొప్పగా చెప్పుకోకూడదంటే, వర్ణ వ్యవస్థలో దారుణ రంగును పెట్టి కులానికి భాగాలు, దేవుడికి భాగాలు వివరించి అందుకు మనం పెట్టుకోవద్దని చెబుతారు. ఎందుకంటే మన మీద ఆ ముద్ర వేశారు, మీరు ఎందుకు తీసుకోలేదంటే వేసేసారు, ఏం చేస్తాం. సరే, నెక్స్ట్ వర్ణ వ్యవస్థలో ఈ చండాలని చాలా దారుణంగా వీళ్ళ పట్ల ప్రవర్తించారు. ఎంత దారుణంగా అంటే, మనుస్మృతి 10వ అధ్యాయంలో వీళ్ళ గురించి రాస్తాడు. ఎలా ప్రవర్తించారంటే, వీళ్ళు ఊళ్ళోకి వస్తేనట పెద్ద కర్ర తీసుకుని ఆ కర్రతో రోడ్డు మీద బలముగా కొట్టి మేము వస్తున్నామో అంటే అప్పుడు ప్రజలందరూ పక్కకు పోవాలి. ఎందుకంటే వాళ్ళ గాలి కానీ వాళ్ళ యొక్క వాసన కానీ తగిలితే మైలు పడిపోతారని. అంటే ప్రజలలో ఎంత అంటరానితనం ఉంది. నెక్స్ట్ వాళ్ళు ఏమైనా వండుకునే పాత్రలు ఏమన్నంటే పగిలిపోయిన పాత్రలో వండుకోవాలట. నెక్స్ట్ వాళ్ళు చనిపోయిన వారి మీద కప్పే ఈ క్లాత్ ఉంటుంది చూసారా, ఆ వస్త్రం, శవాలకు కప్పే వస్త్రం మాత్రమే వీళ్ళు ఒంటి మీద బట్టలు వేసుకోవాలంట. ఇదంతా ఎక్కడుంది? మనుస్మృతి 10వ అధ్యాయంలో ఉంది. గోపాలకృష్ణ గోఖలే గారు వీటిని గురించి రాశారు. ఏమని రాశారు తెలుసా? ఈ అంటరానితనం కోసం 2 మాటలు రాశారు. పిల్లిని తాకొచ్చు, కుక్కను తాకొచ్చు, కానీ అంటరాని వాడిని తాకండి. అంటే కుక్క కన్నా పిల్లి కన్నా ఎవడో అధ్వానమైన వాడు. ఈ మాట ఎవరు చెప్పారు? గోపాలకృష్ణ గోఖలే చెప్పాడు. తన పుస్తకంలో డైరెక్ట్గా రాశాడు. అప్పుడు క్రైస్తవులు అన్నారు, అయ్యో వీళ్ళకి విద్య లేక ఇలా బాధపడుతున్నారే, సాటి మనిషి, సాటి సహోదరుడే, అందరూ దేవుని స్వరూపం కలిగిన వారే, మనుషులందరూ సమానమని ఈ మనుషులకు నేర్పించాలంటే వీళ్ళకి వివేచన రావాలంటే ముందు విద్య రావాలి. విద్య వస్తేనే చదవగలరు మన గ్రంథం. అది చదివితేనే మనిషి సాక్షాత్తు దేవుడు స్వరూపమైన మనిషి గురించి ఎప్పుడైతే అర్థమవుతుందో అందరం సహోదరులు అని అర్థమవుతుంది. అందుకే వీళ్ళు ఏం చేశారా, ఈ అంటరానితనం కొరకు, ఈ వర్ణ వ్యవస్థ కొరకు, ఈ కులాల కొరకు ఎన్నో విషయాలు వీళ్ళు ఫైట్ చేశారు. అంబేద్కర్ గారు ఇందాక విషయం చెప్పాక, ఆయన చిన్నప్పుడు ఆయన్ని చాలా స్కూల్లో బాధపెట్టారు. ఆయన సాంస్క్రిట్ నేర్చుకోవడానికి ఎన్ని కష్టపడాల్సి వచ్చింది ఆయన. నెక్స్ట్ తక్కువ కులపు వారు రోడ్డు మీద నడిస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు పొరపాటును ఉమ్మూసేస్తారేమని వాళ్ళ మూతికి ముంత కట్టారట. వాళ్ళు అడుగులు నడిస్తే రోడ్లు మరకైపోయి తర్వాత వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుద్దని ముడ్డుకి వాళ్ళు తాటాకులు కట్టారట. మూతికి ముంత, ముడ్డుకు తాటాకులు కట్టారు. ఇంత వర్ణ వ్యవస్థ ఉంది మన ఇండియాలో. ఇదంతా మార్చింది ఎవరు? మిషనరీలు. క్రీస్తు వెలుగులు తీసుకొచ్చి విద్యను నేర్పించి మార్చారు. లేకపోతే ఈరోజు మనం ఇలా కూర్చుని మాట్లాడగలమా?
ఈ శోభ అనుభవించిందంతా ఎవరో కాదు, హ్మ్. మన పితరులు. మన పితరులు